ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈసీ ఈజ్ ద బెస్ట్ అని చాలా వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ అంటుంటారు. మా బ్రాంచ్ పెద్ద తోపు అని మరికొందరు అంటారు. మరి ఏంటి ఇది నిజమా అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎంతమందికైనా ఉంటుంది. నాకు తెలిసి సంజయ్ కుమార్ ఝా, ద ప్రజెంట్ సిఓఓ ఆఫ్ కాల్కామ్, ద ఫార్మర్ సిఇఓ ఆఫ్ మోటరోలా, విజయ్ శర్మ ఆఫ్ పేటిఎం, శంతను నారాయణ ఆఫ్ అడోబ్, అశ్విని వైష్ణవ్ అవర్ సెంట్రల్ మినిస్టర్, సోను సూద్ ద సినిమా యాక్టర్, అందరికంటే మనకి బాగా తెలిసిన డాక్టర్ సతీష్ రెడ్డి గారు, ద అడ్వైజర్ టు ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆర్ కమిషనర్ ఆఫ్ డిఆర్డిఓ. వీళ్ళందరూ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. ద డిపార్ట్మెంట్ నుంచి నేను ఎంక్వైరీ చేస్తే ప్లేస్మెంట్స్ వరకు అటు సాఫ్ట్వేరే కాదు, ఇటు కోర్ సెక్టార్లో కూడా ఈ ప్రజెంట్ ఇయర్లో 200 ప్లేస్మెంట్ కంటే అధికంగా వచ్చాయని, 8.5 lakh ప్యాకేజ్తో ఉన్నారు అని చెప్తారు. అదేవిధంగా ఈసీ ఫ్యాకల్టీని సంప్రదిస్తే మోర్ దాన్ 10 పేటెంట్స్ ఉన్నాయని, అనేక పబ్లికేషన్స్ ఉన్నాయని, అనేక మంది డాక్టరేట్లు ఉన్నారని, అనేక ట్రెండింగ్ టెక్నాలజీస్లో విద్యార్థులకు మేము సేవలు అందిస్తున్నామని అంటారు. ఈ విషయాలన్నీ ఈరోజు ఈసీ హెచ్ఓడి డాక్టర్ పి సతీష్ గారు మరియు ఒక సక్సెస్ఫుల్ విద్యార్థి చరణ్ తోటి చిన్న మాట ముచ్చట. డాక్టర్ సతీష్ గారు, సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ సబ్జెక్ట్ గురించి ఒక సామాన్య మానవుడు, ఒక గ్రామీణ నేపథ్యం గల వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పగలుగుతారా? తప్పకుండా సార్. అందరి పేరెంట్స్కి స్టూడెంట్స్కి నమస్కారం అండి. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో చూస్తే 2 పదాలు ఉన్నాయండి. మొదటిది ఎలక్ట్రానిక్స్, రెండోది కమ్యూనికేషన్స్. ఈ ఎలక్ట్రానిక్స్ అంటే మనము వాడుకలో చెప్పాలంటే నిద్ర లేచినప్పటి నుంచి పడుకుండే వరకు, మనం పడుకున్నప్పుడు కూడా తెలుసో తెలియకో ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడుతూనే ఉంటాం. అది రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఎయిర్ కండిషనర్ కావచ్చు, మిక్సర్ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కార్ కావచ్చు, మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు. తెలుసో తెలియకో ఎలక్ట్రానిక్స్ డివైసెస్ లేకుండా మనకు ప్రపంచము అసలు నడవదండి. అది మొదటిది, ఎలక్ట్రానిక్స్ కింద వస్తుంది. రెండోది కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ అనగానే మనకు తెలిసింది ఏంటంటే మొబైల్ కమ్యూనికేషన్స్. ఇప్పుడున్న ప్రపంచంలో ఒక 5 నిమిషాలు పవర్ సప్లై పోతే బతుకుతామేమో కానీ మొబైల్ కానీ ఆగిపోతే మాత్రం మనకు చేతులు కాళ్ళు ఆడట్లేదు. అంతగా అక్వైంట్ అయ్యాం మనం. ఎందుకంటే దాని ద్వారా మనకు బోల్డని ఉపయోగాలు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కావచ్చు, మెసేజ్లు పంపించడం కావచ్చు, ఫొటోస్ పంపించడం కావచ్చు. ఓకే ప్రొఫెసర్ గారు, అసలు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించి ఈ మధ్యకాలం నేను విన్నాను, గుజరాత్లో ఏదో చిప్ ఇండస్ట్రీ అని ఏదేదో అంటున్నారు కదా. ఇలాంటి ఇండస్ట్రీలు అంటే సామాన్య మానవులకు ఉపయోగపడే ఇండస్ట్రీలు ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి ఏమున్నాయి? తప్పకుండా సార్. ప్రస్తుతానికి మనకు చిప్స్ అంటాం, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్స్. ఇవి అవైలబిలిటీ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ చిప్ ఇండస్ట్రీ బాగా ఆగిపోయింది. మన మోడీ గారి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి గుజరాత్లో ఒక పెద్ద వెంచర్ స్టార్ట్ చేశారు. కొన్ని వేల కోట్లు రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఈ చిప్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కోసం. ఆల్రెడీ చిప్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, కొన్ని ఏండ్లు పోయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేటస్కి వెళ్తాం. ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మనకు ఖచ్చితంగా విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్సు, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ బాగా అవసరం పడుతుంది. సో అలాంటి చోట ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి విపరీతంగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ప్రొఫెసర్ గారు, ఈ మధ్య ఏదో హైదరాబాద్లో కూడా మన గౌరవ మంత్రి కేటీఆర్ గారు కూడా చాలా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి ఇనాగరేషన్ చేశారు. అవును సార్. సో వీటన్నిటిలో జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎందుకంటే ఈ జాబ్ ఆపర్చునిటీస్ కేవలం ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఐటీ సెక్టర్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకోండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చేయొచ్చు, మెకానికల్ చేయొచ్చు, సివిల్ చేయొచ్చు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చేయొచ్చు. కానీ
ఈ ఎలక్ట్రానిక్ సెక్టర్లో ఉన్న జాబు కేవలం బీటెక్ ఈసీఈ చేసిన వాళ్ళకి మాత్రమే, కొద్దిగా కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ వస్తాయి. ఓకే ప్రొఫెసర్ గారు, ఇప్పుడు ఇస్రో, డిఆర్డిఓ ఇట్లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి కదా, ఈ సంస్థల్లో కూడా మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ కీ రోల్ ప్లే చేస్తారంటారా? తప్పకుండా సార్. మనం ఇస్రోలో రాకెట్ లాంచింగ్ అనుకోండి, డిఆర్డిఓ అనుకోండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, హెవీ ఎలక్ట్రికల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ లో జాబ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మిసైల్స్ అంటుంటారు, వీటిలో కూడా తప్పకుండా సార్. మన దాన్ని ఏమంటారు, మన సతీష్ రెడ్డి గారు, ఆయన మిసైల్ ఇంజనీర్ అంటారు. అవును, ఆయన బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేశారండి. ఆయన ఆ ఫీల్డ్ లో మంచి నేమ్ ఉన్న వ్యక్తి. సో బోల్డ్ అంత మందికి ఎలక్ట్రానిక్ అంటే ఇట్లాంటి వాటిలో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. ఎందుకంటే కమ్యూనికేషన్ సైడ్ తర్వాత ఎలక్ట్రానిక్ సైడ్, రెండు సైడ్లు పట్టున్న వాళ్ళు ఎలక్ట్రానిక్స్ పీపుల్. ఈ మధ్య అప్పుడప్పుడు ఒక విమానం అనేది అసలు గుర్తించకుండా ఏటో దారి తప్పిపోయింది అంటారు. అవును కదా, అసలు ఏంది దారి తప్పడం? అది కూడా కమ్యూనికేషన్ సంబంధించింది. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇవి రేడార్ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఎప్పుడన్నా కొన్ని ఏరియాస్ పోయినప్పుడు సిగ్నల్ రాకపోవచ్చు. అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండడం గానీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండడం గానీ, బెర్ముడా ట్రయాంగిల్ మీరు పేరు వినే ఉంటారు. ఆడికి వెళ్ళింది ఇంతవరకు వస్తువు తెలియకుండా పోతుంది. రీజన్ ఏంటో మనకు తెలియదు కానీ కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుంది. సో కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు రేడార్ పరిధిలో లేకుండా పోతుంది. అట్లాంటప్పుడు మిస్ అయ్యే ఛాన్స్. అంటే మీరు అనేది ఈసీ స్టూడెంట్లు ఇలాంటి ఏరియాస్ లో కూడా జాబ్స్ పొందుతారు. తప్పకుండా. ఓకే మిస్టర్ చరణ్, మన స్టూడెంట్, మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, మీరు ఎక్కడ ప్లేస్ అయ్యారు బేసికల్ గా? Sir, I got placed in TCS in a digital, sir. It's basically through Pega. నాకు ఈ జాబ్ వచ్చింది through Pega. As a Pega developer, నాకు TCS digital లో 7 LPA ప్యాకేజ్ తో I got placed in TCS. ఓకే, అంటే ఇప్పుడు త్రూ పెగా వచ్చింది. అంటే ఈ జాబ్ రావడానికి ఎటువంటి ప్యాటర్న్ ఉండింది? మీకు ట్రైనింగ్ ఏమి ఇచ్చింది కాలేజీ? సార్, ఈ పెగా సర్టిఫికేషన్ అనేది మాత్రం ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సర్టిఫికేషన్ సార్. ఈ పెగా అనేది యూఏపీ, యూనివర్సిటీ అకాడమిక్ ప్రోగ్రామ్ కింద టాలెంట్ స్ప్రింట్ అనే పేరు మీరు ఉంటారు కదా సార్. అవును, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ట్రైనింగ్. ఇది ఎక్స్క్లూజివ్ గా ఇండియాలో 18 కాలేజెస్ ఉన్నాయి సార్. ఇన్ తెలంగాణ స్టేట్ ఇది ఓన్లీ 3 కాలేజెస్ లో ఉంది. అండ్ వన్ ఆఫ్ ద కాలేజెస్ అవర్ కాలేజ్, ఏసీఎన్ కాలేజ్. సో వెన్ వీఆర్ ఇన్ అవర్ బీటెక్ థర్డ్ ఇయర్, మాకు ఒక కోక్లిప్స్ ఎగ్జామ్ పెట్టారు సార్. ఓకే, సో ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళని దే హావ్ టుక్ us into this Pega program. So for around 1 year we are trained in this Pega tool, sir. ఈ సాఫ్ట్వేర్ టూల్. ఒకటి చరణ్, మీరు ఈసీ స్టూడెంట్, అయ్యి సాఫ్ట్వేర్ జాబ్, అఫ్ కోర్స్ ఈసీ వాళ్ళకి అటు సాఫ్ట్వేర్ సైడ్ కానీ కోర్ సైడ్ కానీ రెండు వైపులా జాబులు ఉంటాయి. అంటే మీ క్లాస్మేట్స్ ఎవరికి కూడా కోర్ సైడ్ జాబ్స్ రాలేదంటావా మీ క్లాస్లో? కోర్ సైడ్ చాలా మందికి వచ్చాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ లో కండక్ట్ అయిన ప్లేస్మెంట్స్ లైక్ న్యూక్లియానిక్స్. న్యూక్లియానిక్స్ అనేది కంపెనీ విచ్ డిటెక్ట్స్ న్యూక్లియర్ ఎనర్జీ రేడియేషన్స్ ఉంటాయి కదా సార్. ఓకే, దాని బేస్డ్ కంపెనీ. అంటే ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ. అందులో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బాలాదిత్య తరుణ్ వీళ్ళు ప్లేస్ అయ్యారు సార్. మనం కాల్ వస్తే ఒకసారి మీరు మాట్లాడి ఇంట్రొడ్యూస్ చేయగలుగుతారు? ఎస్ సార్. ఓకే. హాయ్, హలో బాలాదిత్య. హాయ్ రామ్ చరణ్. హాయ్, నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నా. జీకే సార్ ఇంకా మన సతీష్ హెచ్ఓడి సార్ సతీష్ సార్ ఉన్నారు. ఓకే. ఏం లేదు, నువ్వు న్యూక్లియానిక్స్ అనే కంపెనీ కోర్ కంపెనీలో ప్లేస్ అయ్యావు కదరా? అవును రామ్ చరణ్. అసలు ఏం చేస్తుంటావు న్యూక్లియానిక్స్ లో? అసలు కంపెనీ ఏంటి? న్యూక్లియానిక్స్ కంపెనీ ఈజ్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ which manufactures units for measuring the nuclear radiations like alpha, beta, gamma. It's basically used in nuclear plants, in the Navy and the research centers. ఓకే. అసలు ఎలా సెలెక్ట్ అయ్యావు బాలా? అంటే కోర్ కంపెనీ కదా, మన సబ్జెక్ట్ కానీ అసలు ఈసీ డిపార్ట్మెంట్ వచ్చిన సపోర్ట్ కానీ అక్కడ టీపీసీ సపోర్ట్ కానీ ఎలా యూజ్ అయింది? మనకి ఈ కంపెనీలో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో రిటర్న్ టెస్ట్, తర్వాత టిఆర్, హెచ్ఆర్. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఇస్ బేస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్స్, రిలేటెడ్ టు అవర్ సబ్జెక్ట్స్. ఓకే. మొత్తం నేను నేర్చుకున్న క్లాస్ల ఫ్యాకల్టీ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళు చెప్పిన క్లాసెస్ బట్టి నేను ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాను. ఆఫ్టర్ దట్ టిఆర్ ఇంకా హెచ్ఆర్ ఇస్ మనం అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూస్ ఇన్ అవర్ టీపీసీ, సిఆర్టీలో మనకి అటెండ్ అయినాం కదా, దానివల్ల నాకు మస్తు హెల్ప్ అయింది. దానివల్ల నేను 2 రౌండ్స్ క్లియర్ చేసి నౌ ఐఎమ్ ప్లేస్డ్ ఇన్ న్యూక్లియానిక్స్.
ఓకే. సో ఈసీ సూపర్ అండు. మనకేంది బ్రో ఈసీ తోపు. ఓకే. ఓకే. నీ వర్క్ కూడా చాలా బాగుతున్నట్టుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మ్యాన్. ఓకే. ఓకే. థ్యాంక్స్. మళ్ళీ కాంటాక్ట్ అవుతా. ఓకేనా? బాయ్. బాయ్ రామ్ చరణ్. బాయ్. మీ క్లాస్ నుంచి ఎవరికన్నా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయా? గవర్నమెంట్ జాబ్ అంటే కమ్యూనికేషన్ సైడ్ కానీ ఏదన్నా ఇస్రో కానీ అట్లా ఏమైనా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? వన్ ఆఫ్ మై అంటే మాకు తెలిసిన సీనియర్ Okay, okay, what? హీ గాట్ ప్లేస్డ్ ఇన్ ఇస్రో సార్. వెరీ నైస్. ఇస్రోలో ప్లేస్ అయ్యాడు. ప్లేస్ అయ్యాడు. Ah. నౌ ఈస్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఇస్రో. ఓకే. సో అంటే నువ్వనేది ఈసీ పిల్లలకి కోర్ సైడ్ జాబ్స్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అంటే ఆన్ పార్ విత్ సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నాయి వస్తున్నారు కదా. ఓకే. నాకు తెలిసి కూడా త్రూ గేట్ ఎగ్జామ్ చాలామందికి తెలిసిందే, త్రూ గేట్ ఎగ్జామ్ అనేక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కూడా అనేక అవకాశాలు ఉంటాయి. మంచి మంచి డిపార్ట్మెంట్స్లో వస్తాయి. ఈవెన్ అప్పుడప్పుడు స్టేట్ గవర్నమెంట్లో పాలిటెక్నికల్ లెక్చరర్స్ పోస్టులు అద్భుతమైన ప్యాకేజ్తో ఉంటాయి. టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే అదేవిధంగా మనకి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కూడా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన జెన్కో జనరేషన్ కార్పొరేషన్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి జాబ్స్ వస్తుంటాయి. అదేవిధంగా RRB జేఈ, SSC జేఈ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నీలిట్ అని ఒక ఎగ్జామ్ ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి సో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఉన్నాయి. ఓకే రైట్. సో ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఇన్ జనరల్ మీరు ఒకటి ఎలక్ట్రానిక్స్ అన్నారు, ఒకటి కమ్యూనికేషన్ అన్నారు. వాస్తవానికి రెండింటికి సంబంధించి కాలేజీలో ఏమి ల్యాబ్స్ ఉన్నాయి? ఓకే సార్. సో దీనికి ముందు ఇంకొక విషయం చెప్దాం చెప్పండి. సార్. ఇందాక మన స్టూడెంట్ పెగా ట్రైనింగ్ అని చెప్పారు కదా సార్. అవునండి. మనము తెలంగాణలో 3 కాలేజీలు మాత్రమే మనకు పెగా సెంటర్ ఉంది సార్. ఎస్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఇదే పెగా ట్రైనింగ్ తీసుకుంటే ₹1,00,000 అనుకున్న ఖర్చు మన దగ్గర తీసుకుంటే ఒక 20% or 25% అయిపోతుంది సార్. ఇదే సర్టిఫికేషన్ బయట కూడా దొరుకుతుంది సార్. ఓకే. కానీ మన కాలేజ్ ద్వారా పోవడం వల్ల మన పెగా సెంటర్ ఉండడం వల్ల చాలా తక్కువ వస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. అది యాడ్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అదే సార్, ఎలక్ట్రానిక్స్ కి కమ్యూనికేషన్స్ కి కలిపి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి కదా కాలేజీలో. ఇప్పుడు మనము ఎన్నో ఇండస్ట్రీస్ కి జాబ్స్ వస్తాయి అనుకుంటున్నాం. ఆ జాబ్స్ కి సరిపడా ల్యాబ్స్, ఎక్స్పెరిమెంట్స్ మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. చెప్పండి. మన దగ్గర బేసిక్ ల్యాబ్ వచ్చి EDC అంటాం సార్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ ల్యాబ్. ఓకే. తర్వాత అనలాగ్ అండ్ పల్స్ సర్క్యూట్స్ ల్యాబ్. అనలాగ్ అండ్ పల్స్ సర్క్యూట్. ఓకే. తర్వాత అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్, మైక్రో ప్రాసెసర్ ల్యాబ్, మైక్రోవేవ్స్ ల్యాబ్, ఫైబర్ ఆప్టిక్స్ ల్యాబ్, LDIC లీనియర్ అండ్ డిజిటల్ IC అప్లికేషన్స్ ల్యాబ్. ఇలా JN2 కరికులం కింద బోల్డ్ అండ్ ల్యాబ్స్ ఉన్నాయి సార్. మరి మన కాలేజ్ ఆటానమస్ కదా ప్రొఫెసర్ గారు, ఏమైనా ఎక్స్ట్రా ఉందా? అదే చెప్తాను సార్. ఆటానమస్ కావడం వల్ల మనం ఏం చేశామంటే సార్, కొన్ని స్పెషల్ ల్యాబ్స్ మ్యాండేటరీ కోర్స్ పెట్టుకున్నాం సార్. అంటే JN2 పర్మిషన్ తో మనకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సార్. ఒక 10% కొద్ది వరకు, మొత్తం కొద్ది వరకు. దాంట్లో మనం ECD ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ ల్యాబ్ అని పెట్టాం సార్. ఓకే. సెన్సర్స్ అండ్ డివైసెస్ ల్యాబ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్, HFSS ల్యాబ్, ADC ల్యాబ్ అని పెట్టాము. వీటి వల్ల ఏమవుతుందంటే కోర్ సెక్టర్ లో జాబ్స్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. నిజంగానే ఈ ల్యాబ్స్ లో చేసే ఎక్స్పెరిమెంట్స్ ఇండస్ట్రీస్ కి ఉపయోగపడతాయి. చరణ్ మీరు చెప్పండి, మీరు నిజంగానే ఈ ల్యాబ్స్ లో మీరు వర్క్ చేశారా? ఎస్ సార్. ఇవి కరికులం వైస్ మేము థియరీ ఎంత నేర్చుకున్నా దానికి ప్రాక్టికాలిటీ యాడ్ అవుతేనే మాలో ఉన్న ఒక ఇన్నోవేషన్ బయటకు వస్తుంది కదా సార్. ఇవి మేము యూటిలైజ్ కరెక్ట్ గా ఎక్కడ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు 3-2 లో మినీ ప్రాజెక్ట్స్ అవుతాయి సార్. అక్కడ మేము మా చేసిన ల్యాబ్స్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ ల్యాబ్, ఆర్డినో, వీటికి మేము ట్రైన్ అవుతాం కదా సార్. సో ఇవి మేము మినీ ప్రాజెక్ట్స్, మా మేజర్ ప్రాజెక్ట్స్ తో చేసుకున్నప్పుడు వీ కెన్ యూస్ దిస్ నాలెడ్జ్. అంటే మీరు ల్యాబ్ లో వీటి మీద అప్లికేషన్ చేశారు? చేసాం సార్. మోడల్స్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నా మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి హావ్ డన్ ఆన్ మ్యాట్ ల్యాబ్ సార్. మ్యాట్ ల్యాబ్. సో ఇది నేను నా కాలేజ్ లో నేను ఉన్నప్పుడు నేను నేర్చుకున్నా కాబట్టి నౌ ఐ యామ్ ఏబుల్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ మై మేజర్ ప్రాజెక్ట్. ఓకే, ఓకే. సో మీరు సార్ చెప్పిన ల్యాబ్స్ అన్ని ఉపయోగించారు? ఎస్ సార్. ఓకే. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు స్టూడెంట్లకి జనరల్ గా ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అంటాం కదా. అవును సార్. అవును సార్. కేవలం వాళ్ళు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కే రావడమా, ఎప్పుడైనా ఇండస్ట్రీ విజిట్స్ చేశారా? చాలా ఇండస్ట్రీస్ పిలుచుకెళ్ళాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా
ఎల్ఈడి కంపెనీ పిలుచుకెళ్ళాం సార్. క్వాలిటీ ఫోటోనిక్స్ అని కుషాయిగూడలో ఉంటుంది. అంటే ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు అని మన క్లాస్ లో చెప్తాం, కానీ ఫిజికల్ గా చూపిస్తాం. అలా చేస్తారా అండి? అంటే మనకు కాలేజ్ తరపున మన అఫీషియల్ లెటర్ పెట్టుకుంటే ఒక పర్టికులర్ స్లాట్ ఇస్తారు సార్. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఒకటేసారి 60 మందిని 70 మందిని అలౌ చేయరండి వాళ్ళ స్పేస్ ప్రాబ్లమ్స్. అందుకని వాళ్ళు ఏంటంటే 20 మెంబర్స్ రమ్మని చెప్తారు. మనం బస్ లో అందరిని తీసుకెళ్లి బయట పార్క్ చేసుకొని 20 మెంబర్స్ ఒక 2 ఫ్యాకల్టీతో పంపిస్తాం అనమాట. వాళ్ళు ఓపిక పిల్లలకి అందరికీ కూడా మనం క్లాస్ లో ఏమైతే చెప్పామో అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, చెప్పిన దానికి చేసేది కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది సార్. డిఫరెన్స్ ఎందుకంటే మనం బుక్కులు రాసినప్పుడు కొద్దిగా పాత పద్ధతిలో ఉంటుంది, ఇప్పుడు వ్యత్యాసం ఉంటుంది. అది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి బ్యాచ్ కి చెప్తారు. తర్వాత మనం ఎన్ఆర్ఎస్సికి వెళ్ళాము, ఆ తర్వాత దూరదర్శన్కి వెళ్ళాము, తర్వాత టెలిఫోన్ దానికి వెళ్ళాము, ఎక్స్చేంజ్కి వెళ్ళాము. ఇంకొకటి మన ఉప్పల్ ఇండస్ట్రీలో టెలిఫోన్ ప్యానెల్స్ తయారు చేస్తారు సార్. ప్యానెల్స్ అక్కడికి తీసుకెళ్ళాము. అంటే ఎలక్ట్రానిక్ సైడ్, కమ్యూనికేషన్ సైడ్ అన్ని తీసుకెళ్ళాము. ఓకే చరణ్, మీరు కూడా ఇండస్ట్రీ విజిట్స్ కి వెళ్ళి ఉంటారు కదా, మీకు వాట్ బెనిఫిట్ యూ గాట్ అపార్ట్ ఫ్రమ్ ద కాలేజ్? అంటే కాలేజీలో చెప్పిన థియరీకి ల్యాబ్స్ కి అడిషనల్ గా ఏమన్నా ఉపయోగపడతాయా ఇండస్ట్రియల్ విజిట్స్? ఎస్ సార్, అసలు బేసిక్ గా అసలు ఎలా ఇండస్ట్రీ వర్క్ అవుతుంది, ఎలా అక్కడ నడుచుకోవాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గా మంచి చూస్తేనే కదా సార్ తెలిసేది. మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఎల్ఈడి. బట్ ఎల్ఈడి గురించి తెలుసుకోవాలంటే అసలు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా రన్ అవుతుంది, ఎవరు ఎలా చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వీ హావ్ లెర్న్డ్ అబౌట్ ఎల్ఈడి. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మాకు ఈసీ ఒక ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ ఇయర్ లో అందరికి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్. బట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మా ఒక కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఎన్ఆర్ఎస్సి, సో సిగ్నల్స్ అసలు ఎలా ప్రాసెస్ చేస్తాం, ఏముంటాయి అక్కడ ఎలా తీసుకుంటాం, ప్రాక్టికల్ చూస్తాం. దాని తర్వాత వెన్ వీఆర్ ఇన్ 3-1 మాకు ఈ నేషనల్ లెవెల్ ఇన్ఫిటిక్యూ ఒక ప్రోగ్రామ్ వస్తుంది సార్, ఇన్ఫోసిస్ ది. సో దానికన్నా ముందు అసలు ఇన్ఫోసిస్ క్యాంపస్ వెళ్ళాం ఫిజికల్ గా. సో అసలు ఇన్ఫోసిస్ క్యాంపస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా పద్ధతులు ఉంటాయి, అసలు క్యాంపస్ ఎలా ఉంటుంది, హౌ డు యూ వర్క్ అని. సో ఇన్ఫిటిక్యూ అంటే at least you will get exposure to the corporate, what is corporate. yes sir, very good. ఇలా ఇండస్ట్రీ విజిట్ వల్ల స్టూడెంట్ కి ఫస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది. అసలు ఆఫీస్ ఎలా ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇంటరాక్షన్ ఎంప్లాయీస్ తో, దాంతో ఇంకా ఇంట్రెస్ట్ వస్తున్నారు. ఇలాంటి క్యాంపస్ లో ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా, డ్రీమ్ జాబ్ లా కూడా అనిపిస్తుంది. డ్రీమ్ జాబ్ లా. అవును సార్. ఓకే ప్రొఫెసర్ గారు, అసలు ఇంటర్న్షిప్స్ అంటూ లేకపోతే అసలు ఇంజనీరింగ్ కే వాల్యూ ఉండదు. అవును సార్. సో ఎన్నో ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఒక ప్రముఖ కంపెనీలు ఎక్కడ మన వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేశారు? మన దగ్గర న్యూక్లియానిక్స్ అనే కంపెనీ, రెడ్ హిబర్ట్, core.ai, ఐబీసీ మీడియా, ఇలాంటి కంపెనీస్ లో ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు సార్. ఎంతమంది చేస్తున్నారు ఇంటర్న్షిప్స్? దాదాపు ఒక కంపెనీలో 3 నుంచి 4 వరకు ఉంది సార్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సార్. వీళ్ళు ముందు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోవాలి. ఆ బేస్ మీద అఫీషియల్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రిన్సిపల్ సార్ అఫీషియల్ మెయిల్ ఐడికి పంపిస్తారు. ది ఫాలోయింగ్ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ అని. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఉంది సార్. స్టూడెంట్స్ కి లెస్ దాన్ 75% వస్తే డీటెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ లో పనిచేసినప్పుడు ఎవ్రీ మంత్ ఎండింగ్ లో వాళ్ళ అటెండెన్స్ రిపోర్ట్ పంపిస్తారు, కంపెనీ వాళ్ళు పంపిస్తారు. ఆ బేస్ చేసుకొని వీళ్ళకి అటెండెన్స్ ఇస్తాం. అదే కాకుండా వాళ్ళకి శాలరీ కనుక ఇస్తే శాలరీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అంటే మీరు అన్నారు కదా ఇందాక ఒకవేళ ఫేక్ అయి ఉండొచ్చు అట్లా. సో వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి మన కాలేజ్ మెయిల్ ఐడికి అఫీషియల్ మెయిల్ ఐడి వస్తుంది. వెరీ గుడ్. ఓకే చరణ్, ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ జనరల్ మీ దృష్టిలో ఒక స్టూడెంట్ గా ఇంటర్న్షిప్స్ వల్ల లాభం ఏంటి స్టూడెంట్ కి? ఇంటర్న్షిప్స్ వల్ల మెయిన్ లాభం వచ్చేసి సార్ పాఠాలు వినేస్తాం. ఓకే. అప్లికేషన్ ఎక్కడ చేయాలి తెలియాలంటే దానికి మెయిన్ కావాల్సింది వర్క్ చేయడం సార్. ఓకే. ఇంటర్న్షిప్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మాకు ఓకే ఇలా ఉంది, ఈ వర్క్ నువ్వు చేయాలి అంటే దాని మీద మేము రీసెర్చ్ చేసి వీల్ స్టార్ట్ డూయింగ్ వర్క్. ఓకే. సో మేము నేర్చుకున్నది వీఆర్ ఏబుల్ టు అప్లై చేసిన తర్వాత నో వీ కెన్ రిమెంబర్ ఎలా చేసాం, ఏం చేసాం మాకు తెలుస్తుంది. ఈ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సేమ్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇస్తుందంట, నిజమేనండి? ఎస్ సార్. ఒకవేళ మేము చేసే నడుచుకునే విధానం గానీ హౌ వి వర్క్, ఒకవేళ కంపెనీకి నచ్చింది అనుకోండి, దీని ఆఫర్ ఫర్ ఫుల్ టైం ఇచ్చేస్తారు, జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఇంటర్న్షిప్ అనేది సీరియస్ గా చేయాలి. మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే సేమ్ కంపెనీ మే అబ్జర్వ్, అంతే కదా? బీటెక్ ప్రాజెక్ట్ చెప్పండి ప్రొఫెసర్. మన దగ్గర ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళతో మీకు ఒకసారి ఫోన్ కాల్ చేసి మాట్లాడిస్తాను సార్. ఇప్పుడు రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఫోన్ చేసి మాట్లాడిస్తాను సార్. ఇంటర్న్షిప్ చేస్తారు.
హాయ్ అమ్మ ఆర్కి, నేను డాక్టర్ సతీష్ కుమార్, హెచ్ఓడి ఈసీఈ. హలో సార్, చెప్పండి సార్. అమ్మ నువ్వు ఇంటర్న్షిప్స్ లో చేరావు కదా, ఏ కంపెనీలో చేరావమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. ఐబీసీ మీడియా అనే కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చిండే సార్. ఓకే, ఎలా వచ్చిందమ్మా నీకు ఈ ఆపర్చునిటీ? సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఫ్యాకల్టీ మన ఈసీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ఇన్పుట్స్ అవి తీసుకొని టాస్క్ అనే పోర్టల్లో ఎగ్జామ్ ఉండే సార్. సో దట్ టాస్క్ అనేది గవర్నమెంట్ పోర్టల్. సో అక్కడ నుంచి ఎగ్జామ్ రాసి దట్స్ హౌ వీ గాట్ షార్ట్ లిస్టెడ్ అండ్ దెన్ లాస్ట్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది సార్. ఓకే, డిపార్ట్మెంట్ తరపున నీకు ఏమైనా ట్రైనింగ్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఏమైనా చేపించారమ్మా కాలేజీలో? ఎస్ సార్, చాలా యూస్ఫుల్ అయ్యాయి సార్ అవి అలాంటివి. యాక్చువల్లీ డిపార్ట్మెంట్ నుంచి వీ హ్యాడ్ సర్టిఫికేషన్స్ ఆన్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ సేల్స్ ఫోర్స్, ఆర్పిఏ, పెగా. సో వాటిని యూజ్ చేసుకొని ఎగ్జామ్లో వి యూటిలైజ్ దెమ్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ దట్స్ హౌ వి గాట్ దిస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. ఆర్పిఏ నువ్వు చేసావమ్మా కోర్సు? ఎస్ సార్, ఆర్పిఏ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది సార్. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది టు ద పాయింట్ దట్ ఐ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద UiPath స్టూడెంట్ డెవలపర్ ఛాంపియన్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ college training that I would like to say. ఓకే, వెరీ గుడ్ అమ్మా, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్. నెక్స్ట్ జనరల్గా బీటెక్లో ఫైనల్ సెమిస్టర్లో మేజర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా చేస్తుంటారు? ఏదైనా ఇండస్ట్రీ తోటి కనెక్ట్ అయ్యి చేస్తారా, లేదా ఇంటర్నల్ మన కాలేజీలోనే ఇంటర్నల్ ఫెసిలిటీస్ స్ట్రాంగ్గా ఉండడం వలన? సో ప్రాజెక్ట్స్ చేయించడానికి మెయిన్ క్రైటీరియా ఏంటి? ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ అయితే సార్ మనం కొంతమంది ఆల్రెడీ కంపెనీస్తో పనిచేస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ, ఆర్సిఐ ఇలాంటి వాళ్ళు దే గివ్ ప్రాజెక్ట్ పాసిబిలిటీస్ సార్. చేస్తున్నారు మన వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఎక్కువ మందికి ఇవ్వరు సార్. వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకొని వీళ్ళకు డొమైన్ నాలెడ్జ్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ చేసి దే విల్ గివ్ కన్ఫర్మేషన్. మిగతా వాళ్ళు చాలా వరకు మన క్యాంపస్ లోనే చేస్తారు. అంతేకాకుండా మన దగ్గర ఉన్న అడిషనల్ ల్యాబొరేటరీ సార్, ఇందాక మనం హెచ్ఎఫ్ఎస్ఎస్ ఆ హెచ్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ మనకు మోడ్రాప్స్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 16.5 లక్ష గ్రాంట్ వచ్చింది సార్. దాంతో మనం మోడ్రాప్స్ ద్వారా హెచ్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ ను పెట్టుకున్నాం సార్. దాని మీద ఈ సంవత్సరం 3 యాంటెన్నా డిజైన్ మీద ప్రాజెక్ట్ చేశారు సార్. ఓకే, అంటే హెచ్ఎఫ్ఎస్ఎస్ నేర్చుకొని దాని మీద 3 ప్రాజెక్ట్ చేశారు. ఓకే చరణ్, ఇప్పుడు జనరల్ గా కాలేజీలో ట్రైనింగ్స్ ఉంటుంటాయి కదా, ఒక సైడ్ కోర్ సైడ్ సబ్జెక్టులకి ట్రైనింగ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఎటువంటి ట్రైనింగ్స్ కాలేజీలో ఇచ్చారు ఈసీ స్టూడెంట్లకి? సిస్కో ప్యాకెట్ రేసర్. సిస్కో ప్యాకెట్ రేసర్ ఏం చేస్తుంది? ఎవరి జేబులో ప్యాకెట్ ఉందా లేదా చెప్పండి. అది బేసిక్ గా నెట్వర్కింగ్ సంబంధించింది సార్. నెట్వర్కింగ్ సంబంధించి. ఓకే, ఇంకోటి వచ్చేసి మ్యాట్ ల్యాబ్. మ్యాట్ ల్యాబ్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్ సార్. అసలు మ్యాట్ ల్యాబ్ ఎందుకన్నారండి? చాపలాగా ఉంటుంది అది. మ్యాట్ ల్యాబ్ వచ్చేసి మ్యాట్ రీసెర్చ్ సార్. మ్యాట్ రీసెర్చ్ నుంచి వచ్చింది అది మ్యాట్ ల్యాబ్. సో ఆ సాఫ్ట్వేర్ ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్స్ సార్. ఏది ఉపయోగపడుతుంది ఒక కామన్ మ్యాన్ కి? మ్యాట్ ల్యాబ్. ఇప్పుడు నాకు అసలు ఎలక్ట్రానిక్స్ మీద ఐడియా లేదమ్మా, ఈ మ్యాట్ ల్యాబ్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? మరి ప్రొఫెసర్ గారు మీరేం చెప్పండి. అంటే డే టు డే లైఫ్ లో ప్రాసెసింగ్ జరిగే ప్రతి చోట మ్యాట్ ల్యాబ్ ఉంటుంది సార్. అంటే బయటికి కనపడదు కానీ లోపల ప్రాసెసింగ్ చేసేది మనం గుండె లోపల బ్లడ్ పంప్ అవుతున్నాడు కనపడదు కదా మనకి. ఈ అబ్బాయి ఇందాక చెప్పాడు కదా సార్, మనకు ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ ఎక్స్పో కండక్ట్ చేస్తాం. ఓకే, తర్వాత 36 అవర్స్ హ్యాకథాన్ అని కండక్ట్ చేస్తాం సార్. అంటే 36 గంటల పాటు మన స్టూడెంట్సే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా స్టూడెంట్స్ మన కాలేజీకి వచ్చి అక్కడే ఉంటారు సార్. 36 గంటల పాటు ఒకటే చోట ఉంటారు. అంటే వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఇస్తాం మనము. దాంట్లో అప్పటికప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకొని అప్పటికప్పుడు అవుట్పుట్ చూపించాలి. అలా హ్యాకథాన్ లో కండక్ట్ చేసిన ఒక మన 4th ఇయర్ ఈసీ అబ్బాయి జేహబ్ వాళ్ళ దాంట్లో హీ హాస్ గాట్ గోల్డ్ మెడల్ సార్. గోల్డ్ మెడల్ మన దగ్గర ఏంటండి గుర్తుందా? స్టూడెంట్ సార్. అతనికి జేహబ్ తరపున గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఎక్సలెంట్. అంటే మన దగ్గర ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హీ వాస్ ప్రమోటెడ్ టు జేఎన్టీ వాళ్ళు కండక్ట్ చేశారు. దాంట్లో హీ గాట్ గోల్డ్ మెడల్. అతను చేసిన ప్రాజెక్ట్ ని అందరూ బాగా మెచ్చుకున్నారు. వీళ్ళకి ఏంటంటే సార్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మొదలు పెడతాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో చిన్నది పీసీబీ డిజైన్ చేపిస్తాం, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. చాలా సింపుల్. కాకపోతే మనం డైరెక్షన్ ఇచ్చేసి మీరే చేయండి అని చెప్తాం. అది పాడైపోయినా పర్లేదు మీరు సొంతంగా చేయండి అని చెప్తాం. వాళ్ళు అలా నేర్చుకోవడం వల్ల ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆఫ్ కోర్స్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. ఓకే ఓకే. ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఇవాళ రేపు అందరూ ఏమంటుంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆంట్రప్రినర్షిప్ అంటారు. మీ డిపార్ట్మెంట్ నుంచి గతంలో ఎవరన్నా
స్వతహాగా ఒక చిన్న కంపెనీ చిన్నదా కంపెనీగా ఆంట్రప్రనర్స్ ఉన్నారా? ఉన్నారు సార్. మీతో వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తారా? తప్పకుండా మాట్లాడిస్తాను సార్. ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు సార్. చాలా తక్కువ మంది కానీ ఉన్నారు. ఓకే. హాయ్ వంశీ, హౌ ఆర్ యూ? హలో సార్, ఐఎమ్ ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ వంశీ. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు కదా వంశీ? ఎస్ సార్. మీ కంపెనీ గురించి బ్రీఫ్ గా చెప్తారా? షూర్ సార్. మన కంపెనీ పేరు సైనోహబ్ సార్. Yeah. సైనోహబ్ నేను మా కో ఫౌండర్ కలిపి స్టార్ట్ చేసామన్నమాట. దాని పేరు ధీరజ్. ఓకే. సో కంపెనీ పాయింట్ ఏంటి అంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ నుంచి తనకి ఫస్ట్ జాబ్ వచ్చేదాకా ఎలాంటి సపోర్ట్ అవసరం ఉన్నా గానీ మనం ఇస్తామన్నమాట. మన కంపెనీ త్రూ ఇస్తామన్నమాట. మనకి ఇప్పుడు మోర్ దాన్ 2 lakh plus రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్, మేకింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, నైస్ వంశీ. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది వర్క్ చేస్తున్నారు వంశీ మీ కంపెనీలో? ఫుల్ 25 people వర్క్ చేస్తున్నారు సార్. అండ్ ఆ టీమ్ 100 దాకా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఇయర్ లోపల. ఓ వెరీ గుడ్. సో మీరు ఇప్పుడు ఒక 100 people కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎస్ సార్. వెరీ గుడ్ టు హియర్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడంలో మన కాలేజ్ లో ఈసీ డిపార్ట్మెంట్ తర్వాత కాలేజ్ గానీ మీకు ఏమైనా కాంట్రిబ్యూషన్ చేసిందా? డెఫినెట్ గా సార్. మన ఎంటైర్ మేనేజ్మెంట్, మా ఫ్యాకల్టీ నుంచి జీకేసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు కూడా ఒక ఐడియా తీసుకొస్తే దాన్ని లేదు తర్వాత చూద్దామని కాకుండా ఇమ్మీడియట్ గా ఎంకరేజ్మెంట్ ఇచ్చి డెఫినెట్ గా సపోర్ట్ చేశారన్నమాట. కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్స్ గురించి గానీ, కంపెనీ ఫౌండేషన్స్ కి గానీ, ఎవరిని అప్రోచ్ అయినా గానీ ప్రాపర్ సపోర్ట్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, మాకు ఫస్ట్ స్టెప్ ముందుకేసి కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేదాకా చాలా సపోర్ట్ చేస్తాం. ఓకే వెరీ గుడ్ వంశీ. ఫైనల్ గా ఒక వర్డ్ వంశీ మీ నుంచి. మీ జూనియర్స్ కి ఒక ఎంటర్ప్రైనర్ కావాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? గాట్ ఇట్. సో జూనియర్స్ కి ఇలాంటి సార్ ఎవరైనా కానీ ఇఫ్ దే వాంట్ టు టేక్ అప్ ఎంటర్ప్రినర్షిప్, నా ఓన్లీ అడ్వైస్ ఏంటి అంటే, ప్రాబ్లమ్స్ కోసం చూడండి. మన సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఎవర్ యూ ఫైండ్ అ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ కి మీరు ప్యాషనెట్ ఉన్నారు అంటే దట్ ఈస్ వాట్ ఎంటర్ప్రినర్షిప్ మీన్స్. ఇట్ మీన్స్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. అండ్ ఆ ఐడియాని ముందు తీసుకెళ్ళడానికి ఎవరిని అప్రోచ్ అయినా గానీ, మన కాలేజ్ లో ఫ్యాకల్టీ అయినా గానీ, హెచ్ఓడి అయినా, ప్రిన్సిపల్ సార్ అయినా కానీ, జీకే సార్ అయినా కానీ, ఎవ్రీబడి ఈస్ దేర్ టు సపోర్ట్ యూ. అన్లైక్ అదర్ కాలేజెస్, మన కాలేజ్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రీడమ్ ఉంటుంది మనకి. సో ఒక స్టెప్ ముందుకేసి ట్రై చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. సో నెవర్ హెసిటేట్, గో ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక లాస్ట్ క్వశ్చన్ అడగచ్చు, అడగకూడదు? అయ్యో బలాడు సార్. అసలు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎందుకు చేరాలి? వేరే కాలేజ్ చేరకూడదా? వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీ డిపార్ట్మెంట్? చెప్పండి. తప్పకుండా సార్. ఇందాక నేను మీకు కోర్ సెక్టర్ జాబ్స్ అని చెప్పాను, ఐటీ సెక్టర్ జాబ్స్ అని చెప్పాను. ఈ కోర్ సెక్టర్ జాబ్స్ లో రావాలి అంటే ఈసీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పాను. అంత మాత్రం ఈసీ చేయనంత మాత్రం రాదు సార్. దానికి వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకోవాలి. మనం ఇస్తున్నాం. తప్పకుండా మనం రకరకాల ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్. అది పెగా కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఆర్పిఏ కావచ్చు, బోల్డ్ అని ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్. ఇవన్నీ కూడా దే ఆర్ సర్టిఫికేషన్స్ ఆర్ దేర్. అంతేగాని ఊరికే ట్రైనింగ్ ఇచ్చడం కాదు. అండ్ స్టూడెంట్స్ ఆర్ మేడ్ టు డూ ఎన్పిటెల్ సర్టిఫికేషన్స్ చేస్తున్నారు. నిజంగానే ఎన్పిటెల్ సర్టిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి సర్టిఫికేట్స్ కూడా వచ్చేస్తారు. ఎన్పిటెల్ వల్ల మంచి లెవెల్స్ కూడా వచ్చాయి. ఓకే చరణ్, ఇప్పుడు సార్ కోర్ సైడ్ పిల్లలకి ఏం చేస్తున్నారో చెప్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ రావడానికి కూడా ఈసీ పిల్లలకు కూడా ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారు? సి, డాటా స్ట్రక్చర్ ఇలాంటివి కూడా ఉన్నదా? అసలు ఈసీ పిల్లలకు కూడా ఇస్తున్నారా కాలేజీలో? ఎస్ సార్, మాకు చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది సార్. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి బటర్ఫ్లై ప్రోగ్రామ్ అని పేరుతో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఫస్ట్ ఇయర్ నుంచే ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వాలంటే ఏ కాన్సెప్ట్స్ రావాలో ఇయర్ వైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే దే హావ్ స్టార్టెడ్ ట్రైనర్స్ ఫర్ ఆప్టిట్యూడ్. ఇప్పుడు ఏ కంపెనీకి వెళ్ళాలన్నా అసలు ఫస్ట్ రౌండ్ ఆప్టిట్యూడ్ సార్, అక్కడే సగం క్లియర్ అయిపోతారు. సో మాకు ఫస్ట్ ఇయర్ నుంచే ఆప్టిట్యూడ్ తో ట్రైన్ చేస్తూ వస్తారు. సో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. దాంతో పాటు దే హావ్ ట్రైన్డ్ us ఫర్ పైథాన్. వన్ ఆఫ్ ద ఇప్పుడు లీడింగ్ లో ఉన్న ఒక ఏఎంఎల్ గాని దేనికైనా గాని బేస్ ఫౌండేషన్. అది కాకుండా కంపెనీ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ తగ్గట్టు ఎలా ట్రైన్ అవ్వాలి అంటే సిఎస్సి పిల్లలకే కాదు మీకు కూడా ఇస్తున్నారు. నాకు ట్రైనింగ్ ఉంది సార్. సో అంటే నేనేది ఈసీ వాళ్ళకి డబుల్ ఎడ్జ్ అంటారు. కోర్ జాబ్ లో అవకాశం ఉంది, సిఎస్సి సాఫ్ట్వేర్ జాబ్స్ లో కూడా వస్తున్నాయి. ఈసీస్ లకి ఫర్ ఎ డోర్ ఆఫ్ మెనీ ఆపర్చునిటీస్ సార్. మెనీ ఆపర్చునిటీస్. ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఇవన్నీ కాకపోతే సాఫ్ట్వేర్ సైడ్ అని వెళ్ళొచ్చు. సో నువ్వు అనేది ఈసీ చేరే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, అంతే కదా? ఓకే సార్. ఇంకొక విషయం చెప్పండి ప్రొఫెసర్ గారు. ఇందాక మీరు ట్రైనింగ్స్ అన్నారు కదా. అవును. మన దగ్గర బిజినెస్ బెక్ సర్టిఫికేషన్. అవును. అక్కడ ఏంటది?
బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ అంటారు ఆ, సార్. ఆ. ఇది మన హైదరాబాద్ లో మన ఒక్క కాలేజీకి సెంటర్ ఉంది సార్, బెక్ సెంటర్ ఉంది. అంటే ఎగ్జామ్ ఇక్కడ రాయొచ్చు అన్నమాట. అంటే ఏం దాని అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి సార్, సాఫ్ట్వేర్ జాబ్స్ పనికి వస్తాయి. అదే కాకుండా దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి సార్, B1 B2 C1 C2. C1 లెవెల్ క్లియర్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి మన దగ్గర ఉన్నాడు. ఏది ఈసీ డిపార్ట్మెంట్ అబ్బాయి డిపార్ట్మెంట్ లో ప్రస్తుతం 3rd year చదువుతున్నాడు. ఏంది అబ్బాయి పేరు ఏమైనా మీకు గుర్తుందా? రిషి సార్, రిషి. అతని సర్టిఫికేట్ కూడా వచ్చింది, నేను తర్వాత మీకు ఫోటోలు చూపిస్తాను, వీలైతే మాట్లాడిస్తాను. అతను C1 లెవెల్ క్లియర్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈక్వల్ టు IELTS ఎగ్జామ్ సార్. ఓకే. అంటే రేపొద్దున అమెరికా పోదలుచుకుంటే IELTS రాయాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే రెండు కూడా ఒకటే యూనివర్సిటీ కండక్ట్ చేస్తారు. రెండు ఒకటి యూనివర్సిటీ. అది తర్వాత ఇందాక మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనుకున్నాం కదా సార్, మీరు అన్నారు గేట్ ES అని చెప్పి. మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు తెలిసిన విషయమే. ఇట్ ఈస్ సపోర్టెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ, విచ్ ఈస్ వెరీ వెల్ నోన్ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ గివింగ్ గేట్ అండ్ ES ఎగ్జామ్. మన దగ్గర పనిచేస్తున్న ప్రతి ఫ్యాకల్టీ కూడా గేట్ లో కూడా నిష్ణాతులు అయి ఉంటారు సార్. అంటే ఒకసారి 2 సార్లు గేట్ కోచింగ్ తీసుకొని ఉంటారు. అంటే మనం గేట్ కోచింగ్ సపరేట్ గా ఇవ్వం సార్, క్లాస్ లో చెప్తున్నప్పుడే ఇట్స్ ఎంబెడెడ్ చేస్తాం. అదే కాకుండా మన వాళ్ళు రేపు పొద్దున ఏస్ అకాడమీలో చేరితే మన మేనేజ్మెంట్ మీ ద్వారా కొద్ది డిస్కౌంట్ కూడా ఇస్తాం. చాలా సంతోషం సార్ డిస్కౌంట్ ఇచ్చినందుకు. ఇలా ఒక అబ్బాయికి గేట్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఇస్రోలో జాబ్ వచ్చింది సార్. అతనితో కూడా ఒకసారి మాట్లాడిస్తాను మీతో. అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హాయ్ క్రాంతి, నేను డాక్టర్ సతీష్ కుమార్, HOD ECE. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్. నేను జీకే సార్ ఇక్కడ రికార్డింగ్ రూమ్ లో ఉన్నాము. నీకు ఎక్కడ జాబ్ వచ్చింది క్రాంతి? సార్ ఇది ఇస్రో సార్, బెంగళూరు లొకేషన్. ఓకే, ఎలా వచ్చింది నీకు ఇది? ఇది టూ స్టెప్స్ ఉంటాయి సార్. అంటే లెవెల్ 1 రిటర్న్ ఎగ్జామ్, లెవెల్ 2 స్కిల్ టెస్ట్ అనమాట. అంటే లెవెల్ 1 ఏమో రిటర్న్ టెస్ట్, అంటే మన ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్. ఇందులో మనకు మన కాలేజ్లో గేట్ అండ్ IAS ఓరియంటెడ్లో చెప్పడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అన్ని సబ్జెక్ట్ అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ మనకు షేర్ చేస్తారు కాబట్టి, అంటే నార్మల్గా కాకుండా డిఫరెంట్గా ఇలా ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. దానివల్ల నేను రిటర్న్ టెస్ట్ క్లియర్ చేశాను సార్. లెవెల్ 2 ఏమో స్కిల్ టెస్ట్, మన నార్మల్ ప్రాక్టికల్సే కాకుండా, అంటే ఎక్స్పెరిమెంట్స్ కాకుండా యాడ్ ఆన్గా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ ల్యాబ్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ IoT ల్యాబ్, HFSS ల్యాబ్, ఇవి ఎక్స్ట్రా ఉండడం వల్ల దీనివల్ల నేను ఈజీగా స్కిల్ టెస్ట్ అనేది క్లియర్ చేశాను సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు మెరిట్ బేస్ మీద గేట్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. అంటే ఇవన్నీ కలుపుకొని నాకు చాలా ఈజీగా, అంటే ఏమన్నా PSU కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ కొంచెం క్రాక్ చేయాలంటే మనకి ఇది కొంచెం చాలా, మన కాలేజ్ చాలా ఈజీ యూజ్ అవుతుంది సార్. ఓకే, ECE చేరాలనుకునే స్టూడెంట్కి ఏదైనా సజెషన్ ఇస్తావా నువ్వు? ECE జాయిన్ కావడానికి ఇది చాయిస్ అయితే చాలా బెటర్ సార్. ఎందుకంటే మనకు ECEకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, PSUs కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఎందుకంటే ఏ రూట్లో వెళ్ళాలన్నా అలా వెళ్ళొచ్చు. అంటే హార్డ్వేర్ కానీ, అంటే కోర్ జాబ్స్, లైక్ సాఫ్ట్వేర్. అంటే మన ECEకి డబల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పొచ్చు సార్. అంటే ECE తీసుకుంటే ఏ రూట్లోనే వెళ్ళొచ్చు. ఓకే ఓకే, దట్ ఈస్, అంటే నా సజెషన్ అయితే ECE తీసుకుంటే బెస్ట్ సార్. అండ్ ఐ గాట్ బికాస్ ఆఫ్ ఏస్ మేనేజ్మెంట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. ఓకే క్రాంతి, విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇది కాకుండా సార్ ఒక ఫీల్డ్ ఎవ్వరు గుర్తించలేదు సార్, ఒక లెక్చర్ మాత్రం గుర్తిస్తారు. నేను చెప్పదలుచుకున్నాను మీకు, ఎవరైనా సరే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు కానీ టీచింగ్ సైడ్ ఎవరు మాట్లాడలేదు సార్ ఈ మధ్యలో. కానీ టీచింగ్ అనేది దైవత్వంతో సమానం సార్. అంటే నేను టీచింగ్ లో ఉన్నాను చెప్పట్లేదు. అలాంటి కోసం ఏం చేస్తున్నామంటే సార్, ప్రతి బ్రాంచ్ లో కూడా మేము స్టూడెంట్స్ చేత వీడియోస్ క్రియేట్ చేపిస్తున్నాం సార్. ఓకే, అంటే మేము క్లాస్ లో చెప్పింది వాళ్ళు యూట్యూబ్ లో ప్రెజెంటేషన్. వెరీ గుడ్. నువ్వు ఏదన్నా ప్రెజెంటేషన్ చేసావా అలాగా? yes sir, signals and systems ఒక టాపిక్ తీసుకొని బేసిక్ సిగ్నల్స్ పైన హావ్ డన్ ఏ వీడియో చేశారు మీరు? ఫ్యాకల్టీ గైడెన్స్ తో హావ్ డన్ అ వీడియో. ఓకే, రేపు పొద్దున వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ సార్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ జాబ్స్ ఉంటాయి సార్, దానికి బీటెక్ క్వాలిఫికేషన్. వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి స్కిల్స్ కావాలి. అంటే ఫస్ట్ రోజు నుంచి కూడా స్టేజ్ ఫియర్ పోగొడతాం సార్. ఇంకొక విషయం సార్, క్లాసులో ప్రతిరోజు స్టార్టింగ్ లో ఒక 2 minutes ర్యాండమ్ గా ఎవరినో పిలుస్తాం సార్ డయాస్ పైకి. నిన్న ఏం చెప్పానో చెప్పు అంటాం. తప్పో ఒప్పో
చెప్పాలి. ఆ ధైర్యం అయితే డయాస్ మీద నిలబడాలి. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అంటే వాళ్ళకు ఆ స్టేజ్ ఫియర్ పోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. నేను ముందే చెప్తాం, ఎవరిని పిలుస్తా నేను చెప్పను, రండి తప్పు చెప్పినా పర్లేదు ఏదో చెప్పండి అంటాం. దీనివల్ల స్టేజ్ ఫియర్ పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరు నడతారో తెలియక ముందు రోజు టాపిక్ అందరూ చదువుకొని వస్తారు సార్. ఓకే, దానివల్ల మనకు పాస్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది. వెరీ గుడ్. ఓకే ప్రొఫెసర్ గారు, చరణ్, మరి టెలిఫోనిక్ కాన్వర్జేషన్ ద్వారా పరిచయమైన ఇతర విద్యార్థులు ఉన్నారు చూసారా, వీళ్ళందరినీ చూస్తే నాకైతే, నేను ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అని చెప్తలేను, నాకైతే ఒక నమ్మకం ఏర్పడింది. ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది, పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని. డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజీకి పర్సనల్గా విజిట్ అవ్వండి, లేదా కామెంట్ సెక్షన్లో మీ డౌట్లు రాయండి. మా సార్లు వీలున్నంత కాడికి మీకు సమాధానం చెప్తారు. సో ఎవరికైతే ఈ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా చేరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ దిస్ వీడియో, ఫార్వర్డ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.